తీట హో బాయ్స్ అంటే అదే తెలుగులో మంజుమల్ బాయ్స్ సర్వైవల్ సినిమా చూడటానికి కష్టమే అన్నట్టు ఈ సినిమాకి స్కంద సినిమాకి ఒక సిమిలారిటీ ఉంది. అదంటే చెప్పండి. మంజు విషయానికి వస్తే ఈ సినిమాలో అన్ని ఉన్నాయి, దానికి తగ్గట్టు డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మెటాఫర్స్ రెఫరెన్సెస్ అన్నిటికీ మించి మాకు చెప్పాలి అనుకున్న కథ వెనక వాళ్ళు చూపించాలి అనుకునే ఇంకో కథ దాగి ఉంది. ఇది కేవలం సర్వైవల్ సినిమా మాత్రమే కాదు, ఈ సినిమాలో పరివర్తన, విముక్తి యొక్క లోతైన ప్రయాణాన్ని చూస్తాం. దేవుడినే నమ్మని వాడు గుహలో పడిపోతే బయట దేవుడిలా మారిపోయి వచ్చిన కథ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ 150 kg చూడాలని ఉందే నాకుంది, అంటే అదే 150 kg చూడాలని నాకుంది. సో మీరు ఎవరైనా నొక్కకపోతే నొక్కేయండి, ఆర్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా నొక్కేస్తారు. సరే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. స్టార్టింగ్లో మా మావయ్య గారి యానిమేషన్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇదే యానిమేషన్లో అటెన్షన్ టు డీటెయిల్ కూడా చూడొచ్చు. ఫోర్ హెడ్ మీద ఉన్న మార్క్స్ యాక్చువల్ సాంగ్లు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ యాక్చువల్లీ రియల్ ఫుటేజ్నే వాడి ఉండొచ్చు కదా, ఎందుకంటే తర్వాత చూపిస్తారు తింటూ తింటూ అదే పార్ట్ని. కానీ యానిమేషన్ ఎందుకంటే మేబీ డైరెక్టర్ చాయిస్ ఇదే అనుకుంటా, ఒక యూనిక్ టోన్ అండ్ ఆ అట్మాస్ఫియర్ సెట్ చేయడానికి, లైక్ అ క్రియేటివ్ ఇంట్రొడక్షన్ టు దిస్ అడ్వెంచరస్ అండ్ సస్పెన్స్ఫుల్ స్టోరీ లైన్. ఒక ఆర్టిస్టిక్ చాయిస్ ఇది. అండ్ ఇదే పాట ప్లే అవుతున్నప్పుడు ఛానల్ పేరు డివి మ్యూజిక్ అని ఉంటుంది. ఇది ఏదైనా ర్యాండమ్ పేరు కూడా అయి ఉండొచ్చు, బట్ ఈ పేరుతో కేరళలో ఆర్ తమిళనాడులో గత 30 సంవత్సరాలుగా ఏ టీవీ ఛానల్ కూడా లేదు. అయినా ఇక్కడ డివి మ్యూజిక్ అనే పర్టికులర్ గా పెట్టారంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన సుషిన్ షాంగ్ గారి గురువు గారైన దీపక్ దేవ్, హీఈస్ అ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ మలయాళం. సో ఆయనకి ట్రిబ్యూట్ లాంటిది ఏదైనా ఉండొచ్చు అని అనుకుంటా, మూవీ టీం వాళ్ళే చెప్పాలి. అలానే ఈ సినిమా టైం లైన్ కూడా ఇక్కడే చూడొచ్చు, ఇండైరెక్ట్లీ చూపించారు 27th August 2006 అని. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్ ఇది, ఈ టగ్ వార్ ఆడే ముందు ఆర్ ఆడుతున్న వీళ్ళ అపోజిట్ లో ఉన్న గ్యాంగ్ యాక్చువల్లీ ఓజీ మంజుమల్ బాయ్స్ గ్యాంగ్. యాజ్ యూ కెన్ సీ హియర్, వాళ్ళని ఈ సినిమా కోసం మళ్ళీ తీసుకురావడం వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్ నా ప్రకారం అయితే. వీళ్ళ ట్రిప్కి వెళ్లే ముందు సుభాష్ ఇక్కడ ఇలా అంటాడు, నిజం చెప్పనా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా. సరే ఇల్లు చూసి పూర్ ఫ్యామిలీ ఏమో అనుకో, కానీ సినిమా 5th టైం చూసినప్పుడు దొరికింది ఇక్కడ డీటెయిల్, వినండి. సో పని ఇప్పుడు ఏం చెయ్యట్లేదు కాబట్టి పైసలు లేవంటాడు. సచ్ అన్ అమేజింగ్ డీటెయిల్. ఈ సినిమాలో సైలెంట్ జోక్స్ చాలా ఉన్నాయి, అందులో ఒకటి ఇది చూడండి. అండ్ ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ వాటర్ డీటెయిల్స్ వచ్చేస్తే చూసుకోండి. వీటిలో కొన్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు మంచి కాంక్రీట్ మీద గేమ్ ఆడుతున్నారు, అయినా గ్రిప్ ఉండదు, ఈజీగా వదిలేస్తారు. అండ్ ఇతను ఇక్కడ వేసుకున్న జెర్సీ హోన్ 6 తో ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఈ రూమ్ లో వీ కెన్ సీ ట్రోఫీస్ అండ్ క్రికెట్ పోస్టర్స్, ఫుట్బాల్ పోస్టర్స్ ఇవన్నీ చూడొచ్చు. ఎందుకంటే ఈ రూమ్ డీటెయిలింగ్ ఇంకో సపరేట్ కథనే చెప్తుంది, అంటే వీళ్ళందరూ ఒక ఫుట్బాల్ టీమే అని. దీనికి సంబంధించిన ఇంకో డీటెయిల్, ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఈ గ్యాంగ్ లో ఒకడు అర్జెంటీనా 3 స్టార్ టీ-షర్ట్ ని వేసుకుని ఉంటాడు, ఫుట్బాల్ క్లబ్ అది. అండ్ నథింగ్ బట్ జస్ట్ మలయాళం మూవీస్ బీయింగ్ మలయాళం మూవీస్ అంతే. అండ్ ఆ తర్వాత ఇతను మంచి సైకోలా సైలెంట్ గా, అదేదో రత్ససన్ సినిమాలో క్రిస్టోఫర్ లా, స్పైడర్ సినిమాలో భైరవుల్లా సైలెంట్ గా ఉంటాడు. కానీ మొత్తం సినిమా జరిగేది వీడి వల్లే. స్టార్టింగ్ లో ఎగిరి తన్ని ఒక గేమ్ స్టార్ట్ చేపిస్తాడు. ఇక్కడ కేవ్ దాటకుండా అందరూ వెనక్కి వెళ్ళిపోతుంటే ఇతనొక్కడే ఫస్ట్ వెళ్ళి దాటేస్తాడు. కుట్టన్ అండ్ సుభాష్ ఐఎమ్ స్ట్రక్ డాడీ అయ్యుంటే వచ్చి లూజ్ చేయండి అని సలహా కూడా ఇతనే ఇస్తాడు. అండ్ దాని లాస్ట్ లో అందరూ దిగిన తర్వాత ఎవరినేం మాట్లాడకుండా ఫస్ట్ ఇతనే ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ ఇలా ఎందుకు అంటాడంటే షిప్ ట్రాక్ లో పనిచేస్తాడు, చూపించారు ఆల్రెడీ సినిమాలో. సో అక్కడ ఇలాంటి పని ఏదైనా చేస్తుండొచ్చు, సో అలా అతనికి ఐడియా ఉండొచ్చు లూజ్ చేయాలి అనేది. కానీ అతనొక్కడ ఎందుకు అంత గట్టిగా మాట్లాడతాడు అనే దానికి కూడా ఒక ప్రాపర్ రీజనింగ్ ఇచ్చారు. అదేంటంటే ఐరన్ వంచాలంటే అనే ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు, ఒకసారి కూడా చూపించారు. అండ్ అక్కడ సౌండ్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ చేయాలంటే గట్టిగా మాట్లాడాలి, తప్పదు. సో అలా అతనికి గట్టిగా మాట్లాడే అలవాటు పడిపోయి ఉంటుంది. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఎన్నో డైరెక్టర్ సినిమా మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకొని వెళ్తాడు, ఎందుకంటే సుభాష్ ని సేవ్ చేస్తున్నప్పుడు ఈ అన్ని ఆపర్చునిటీస్ ని స్టెప్ బై స్టెప్ వాడుకుంటాడు కాబట్టి. దిస్ ఈజ్ బ్రిలియంట్ రైట్. అలానే సుభాష్ రూమ్ లో ఆడవందన్ ఫోటోని చూడొచ్చు, అంటే కమల్ ఫ్యానే ఇతను అని చెప్పడానికి. ఈ క్యారెక్టర్ కమల్ ఫ్యానో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ సినిమా డైరెక్టర్ మాత్రం కమల్ ఫ్యానే. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ సినిమా డైరెక్టర్ కమల్ హాసన్ ఫ్యాన్ అనేది ఎంత నిజమో నేను కూడా ఫ్యానే. అఫ్ కోర్స్ నేను ఫ్యానే కాదు,
కాదు ఒక క్లైమేట్ చేంజ్ అనుకోండి శృతి హాసన్కి. అలానే ఇదే రూమ్ లో కుట్టన్ ఒక బుక్ ని చదువుతుంటాడు. ఆ బుక్ పేరు మాతావు మనుష్యనమని, అంటే తెలుగులో రిలీజియన్ అండ్ మ్యాన్ అని. దిస్ బుక్ టెల్స్ అబౌట్ రిలీజియన్ అండ్ ద కనెక్షన్ బిట్వీన్ మ్యాన్. అండ్ ఈ బుక్ చదివిన సుభాష్ ఒక ఏథిస్ట్ అనేది అందరికీ తెలిసిందే, కానీ ఈ బుక్ ఇక్కడ చదివిన కుట్టన్ యాక్చువల్లీ దేవుడిగా మారిపోతాడు సినిమా క్లైమాక్స్ లో. అండ్ దట్స్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ బుక్. రే నా బెల్ట్ రే పోరా. అండ్ ఇక్కడ ఈ బెల్ట్ ని ఒక చెక్హౌస్ గన్ కాన్సెప్ట్ లో వాడుకున్నారు. ఎలా అంటే ఇక్కడ స్టార్టింగ్ లో తీసుకున్న బెల్ట్ వల్లనే సుభాష్ ని పైకి లేపుతున్నప్పుడు కుట్టన్ వాడుకుంటాడు. ఆ బెల్ట్ ని పట్టుకునే పైకి లాగుతాడు. అంతేకాదు ఆ బెల్ట్ వల్లనే సుభాష్ ఇక్కడ ఇలా సెటిల్ అయ్యాడంట. రియల్ లైఫ్ లో ఇలానే జరిగిందని చెప్పారు. ఇక్కడ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక చిన్న ఇగ్నోరబుల్ మిస్టేక్, అఫ్ కోర్స్ ఎవరు గమనించరు, కానీ నేను చూశాను కాబట్టి చెప్పాల్సి వస్తుందంటే, ఇలా సిరీస్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక సీడీ మమ్ముట్టి గారి సినిమాది, సినిమా పేరు రౌద్రం. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మంజుమల్ బాయ్ సినిమా టైం లైన్ 2006 అని స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. సో 2006 అయితే ఈ మూవీ రిలీజ్ అయింది, ఈ రౌద్రం అనే మూవీ రిలీజ్ అయింది 2008. అదే రాసుకోండి, యూపీఎస్సీ 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇది పక్క. అండ్ ఇది చాలానే ఇంపార్టెంట్, వినండి. అవును, నువ్వు శబరిమలకి ఎందుకు వెళ్ళావు? చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరని అడిగితే పైనుంచి ఒక వెలుగు వస్తుంది కదా, ఏంటి అదే అనుకో. పైన అంతా చీకటిగానే ఉంది, నువ్వు కానీ. దీని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈ సినిమా మొత్తంలో ఇలా సెటప్ అండ్ పే ఆఫ్ చాలా ఉన్నాయి. లైక్ ఒక కంప్లీట్ సైకిల్ లా ఉన్న అన్ని క్యారెక్టర్స్ కి ఒక ఆర్క్ ఉంటుంది, అండ్ దాన్ని కంప్లీట్ కూడా చేస్తారు డైరెక్టర్ గారు. అలానే ఇక్కడ మందు షాప్ ముందు ఈ ముసలాయన ఇలా అడుగుతాడు, కానీ మంజు బాయ్స్ ఇక్కడ రిజెక్ట్ చేస్తారు. మా బాబు అడిగితేనే నేను నువ్వు అడిగితే చేస్తారా ఇల్లు. బట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ముసలాయనే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు. ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ దెన్ ఇప్పటి నుంచి ఈ సినిమాలో చూపించింది మొత్తం సెట్ పీసే. ఆర్ట్ డైరెక్టర్ ఎక్సలెంట్ వర్క్ ఇది. లాంగ్ షాట్స్ ఉన్నప్పుడు అది ఒరిజినల్ గుణాకే క్లిప్సే, కానీ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నది ఒక సెట్ పీస్లో, రియల్ కాదు, రియల్ లా డిజైన్ చేశారు. ఎక్సలెంట్. అండ్ ఇక్కడ ఇంకో సైలెంట్ జోక్. అండ్ ఈ కోతి స్కల్ ఉంటుంది. దిస్ ఈస్ రెఫరెన్స్ టు గుణా మూవీ. అండ్ గుణా మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారికి స్కల్స్ దొరికాయంట మంకీవి. అవి ఇప్పటికీ ఉన్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చూడండి. I still have the monkey skull. ഹേറാം കണ്ടോ വരുന്ന ആ 3 monkey skull is from Guna cave. కానీ సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. Well, as a sadist, I'll use some artificial effects here. కానీ సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. 2006 అని రాయి వస్తున్నా నాకు. ఇంకోసారి కానీ సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. 2006 అని రాయి వస్తున్నా నాకు. ఇంకోసారి కానీ సంవత్సరం కూడా రాస్తే బాగుంటుంది. 2006 అని రాయి వస్తున్నా నాకు. Sorry for that, can't help with it. పుట్టుకతో ఉంది. And మ్యాట్ కట్ ట్రాన్సిషన్ probably one of the best, extremely creative choice editor. ది బెస్ట్ ట్రాన్సిషన్ ఇది. ఈ మధ్య చూసే ఉంటారు మలయాళం మూవీస్లో ఇలాంటి మ్యాచ్ కట్ ట్రాన్సిషన్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, కానీ పర్ఫెక్ట్గా చేస్తే చూడటానికి అద్భుతంగా ఉంటాయి ఈ మ్యాచ్ కట్ ట్రాన్సిషన్స్. నువ్వు జోక్యం చేసుకోకు, నా గురించి తెలుసుగా. మష్రూమ్ కేసు పెట్టి లోపల పెట్టేస్తాను, జాగ్రత్త. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో యాక్చువల్లీ వాటిని మ్యాజిక్ మష్రూమ్స్ అని అంటాం, విచ్ ఆర్ లైక్ బ్రక్స్. యు నో వాట్ ఐ మీన్ రైట్? యూట్యూబ్ ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ ఆ వర్డ్స్ వింటే. సో యా, బ్రక్స్ని యాక్చువల్లీ చాలామంది అక్కడ వచ్చే టూరిస్ట్లకి అమ్మడానికి ట్రై చేశారు, అండ్ చాలామంది దొరికిపోయారు కూడా. ఈవెన్ మూవీ లాస్ట్లో ఆ మష్రూమ్స్ని కూడా చూపిస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. అక్కడ పని చేయడం, గట్టిగా మాట్లాడడం, అది విని అందరూ ఇరిటేట్ అవ్వడం, అదే లౌడ్ వాయిస్ వన్ లాస్ట్ టైం వెళ్లే ముందు అరవడం, అది విని అన్కాన్షియస్గా పడి ఉన్న తీట సుభాష్ లేవడం, సైన్ ఆఫ్ బ్రిలియంట్ రైటింగ్. అండ్ ఇది చాలానే ఇంపార్టెంట్ స్టేజ్ యాక్చువల్లీ, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇదంతా సుభాష్, పడిపోయిన సుభాష్ తన చైల్డ్హుడ్ ట్రామాని, మెమరీస్ రీకాల్ చేసుకుంటున్న సీన్. అలానే ఈ షాట్ ఫస్ట్ చూసేయండి. సో ఈ ఎగ్జాక్ట్ షాట్ ఉన్నది ఒకటి, మాకు చెప్పేది ఇంకోటి. భయం అవుతుంటే లేచి అమ్మ పక్కన పడుకుంటాడు అనేది ఒకటైతే, దీని యాక్చువల్ మీనింగ్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే, ఈ రూమ్ డార్క్గా ఉంది, నో లైట్, అలానే ఈ సైడ్ లైట్ ఉంది, ఒక హోప్ ఉంది, అండ్ వీ కెన్ సీ ద గాడ్ హియర్. సో ఈరోజు కిందకి పడిన సుభాష్, ఎవరిని నమ్మని సుభాష్, ఇలా ప్రాణాల కోసం కట్టుమిట్టాడుతున్న సుభాష్ ఇప్పుడు తన ఏథియస్ట్ స్పిరిట్ నుంచి ఒక బిలీవర్గా మారుతున్న సన్నివేశాన్ని ఇలా చూపించారు, అద్భుతంగా చూపించారు. నేను చాలా ఫ్రెండ్షిప్ సినిమాలు చూశాను, కానీ నాకు న్యాచురల్గా అనిపించింది ఈ సినిమాలోనే. నువ్వైతే ఏం చేస్తావు?
నువ్వు దిగకపోతే నేను దిగుతాను. ఫ్రెండ్షిప్ పీక్డ్ హియర్. అండ్ ఇక్కడ కుట్టన్ లెమన్ స్మెల్ చేస్తూ ఉంటాడు. కారణం వినండి. తెలుగులో రాస్తాను కొడుతుంది ఏంట్రా? కదా అలాగే ఉంటుంది. సో కేవ్ లోపల బ్యాట్స్ ఉంటాయి, వాటి 1 and 2 స్మెల్ ఉంటుంది కాబట్టి అలా లెమన్ స్మెల్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న అటెన్షన్ టు డీటెయిల్. సుభాష్ కోసం కుట్టన్ దిగుతున్నప్పుడు హియర్ వీ కెన్ సీ సుభాష్ క్లాత్ పీస్ పడి ఉంటుంది. రెడ్ కలర్ హియర్, రెడ్ కలర్ హియర్ ఆల్సో. కానీ అది గ్రాఫిక్స్ అని మా అందరికీ తెలిసిందే. అయినా ఈ క్లాత్ని ఇక్కడ పెట్టి చూపించారు ఎందుకంటే దట్స్ వాట్ ఐ కాల్ ఎస్ అటెన్షన్ టు డీటెయిల్. పట్టాడు కాబట్టి క్లాత్ అక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ మనీ షాట్ ఆఫ్ దిస్ హోల్ మూవీ. గుర్తుందా సినిమా స్టార్టింగ్ లో ఎగ్జాక్ట్లీ మ్యాన్ అక్కడ మాట్లాడిన మాటలకి ఇక్కడ పే ఆఫ్ ఇచ్చేశారు. ఈ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు నాకు కలేజా మూవీ అండ్ కలేజా ఇంటర్వ్యూ టైంలో త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఈ సీన్ చూస్తున్నప్పుడు. అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరని అడిగితే పైనుంచి జస్ట్ డైరెక్టర్స్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ఇది. సెల్యూట్. ఇదే నా జెన్యూన్ రియాక్షన్. అలా సాఫ్ట్గా ఎమోషనల్గా సాగుతున్న టైంకి సడన్గా అనాబెలే టచ్ ఇద్దామనుకున్నాడేమో డైరెక్టర్. ఇలాంటి ఇంకో సీన్ ఉండి ఉంటే పారిపోయేవాడిని థియేటర్ నుంచి పక్కా. కానీ ఇది మైక్రో డీటెయిల్ వీడియో కాబట్టి అలా ఎందుకు చేశాడో చెప్తా వినండి. ఎందుకంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ వల్ల బాడీలో ఉన్న లాస్ట్ ఎనర్జీని యూజ్ చేసుకొని తనని తాను కాపాడుకోవాలని బాడీ ట్రై చేస్తుంది. అందుకనే ఇలా అన్న వెంటనే సుభాష్ పడిపోతాడు. ఎందుకంటే తన బాడీలో ఎనర్జీ 0 అయిపోయింది కాబట్టి. అండ్ ఈ సాంగ్ ప్లేస్మెంట్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద సాంగ్. ఈ సినిమా డైరెక్టర్ అయిన చిదంబరం గారిలా ఇంకోరు ఇలా పర్ఫెక్ట్ గా సాంగ్ ని వాడుకోలేరు. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. వాడెవడో కింద పడిపోతే ఆల్మోస్ట్ అందరూ ఏడ్చేశారు ఇలా బయటకు వచ్చిన వెంటనే. అది ఈ సాంగ్ పవర్ కాదు, ఆ ఎమోషన్ రాసిన పవర్. దాన్ని ఇలా చూపించాలి అని తీసిన డైరెక్టర్ బ్రిలియన్స్ అది. ఒక లవ్ సాంగ్ ని ఫ్రెండ్షిప్ సాంగ్ గా మార్చి ఏడిపించేశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు విట్నెస్ దిస్ మూవీ ఇన్ ది థియేటర్స్. ఆ తర్వాత కిందకి తీసుకొస్తున్నప్పుడు నాకు ఇంకో అద్భుతమైన డీటెయిల్ దొరికింది. అదేంటంటే వీళ్ళందరూ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఫైట్ చేస్తుంటారు, మీరు చూసే ఉంటారు. అది ఎందుకంటే ఈ స్టిక్స్ కోసం. నాకేం తిక్కరేగలేదు. కానీ సుభాష్ ని తీసుకొస్తున్నప్పుడు అంత కష్టపడి దాచుకున్న స్టిక్స్ ని చలి నుంచి నార్మల్ అవ్వాలని ఇక్కడ అంటించేస్తారు. మేబీ ఈ మంజుమల్ బాయ్స్ యూనివర్స్ లో అందరూ రేలింగమాయలో ఉన్నారనుకుంటా. దెన్ దిస్ హ్యాపన్స్. చావుని దగ్గరగా చూసిన వాడివి నువ్వు దేవుడితో సమానం. దండం పెట్టుకోండి. అయ్యా, దేవుడిని నమ్మని వాడు దేవుడిగా మారిన క్షణం. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఈ సీన్లో అసలైన దేవుడు కుట్టన్ ఇతనికి. కానీ ఈ యంగ్ ఆంటీ సుభాష్ని ఇక్కడ దేవుడు అని అంటుంది. ఎందుకంటే ఇది మానవుడికి మించిన జ్ఞానం. జీవితం మరియు మరణం మధ్య ఉన్న అంతం. మనిషి అలా చావుకి దగ్గర వెళ్ళినప్పుడు తన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రీకాల్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనుకోండి. క్లోజర్ టు డెత్ ఈజ్ క్లోజర్ టు గాడ్ అని అంటారు. హీ ఈజ్ ద మ్యాన్ హూ రీచ్డ్ దట్ లెవెల్. పైనుంచి ఇదొక ఫ్రెండ్షిప్ స్టోరీ, బట్ డీప్ డౌన్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ అన్ ఏథియస్ట్ బికమింగ్ గాడ్. అండ్ మీకు కమల్ హాసన్ గారు నటించిన అన్వే శివం సినిమా గుర్తు ఉంటుంది. ఆ సినిమాలు కూడా ఎగ్జాక్ట్లీ టీ షాప్ దగ్గర ఉన్న ఒక గ్రానీ ఇదే వర్డ్స్ని అంటది. என்ன அங்கிட்டு பாக்குறிய? அங்க இருந்து உங்களை தூக்கிட்டு போகையில நீங்க இப்படி பொழைச்சு வருவீங்கன்னு நினைக்கல சாமி. அது டாக்டருங்க திறமை. என்ன டாக்டர்? உங்க அப்பாத்த செஞ்ச புண்ணியம் நீங்க பொழைச்சு வந்திருக்கீங்க. எங்க அப்பாத்த செஞ்ச புண்ணியம் பஸ் கடையடிக்காம தப்பிச்சிருச்சு. இப்படி பொழைச்சு வந்தவங்கள கடவுளுக்கு சமம்னு சொல்லுவாங்க சாமி. இப்ப நீங்க கடவுள். ஆமா. అండ్ అంత గొప్ప పని చేసి కాపాడిన వాడిని తిట్టేసిన తర్వాత ఆ రియలైజేషన్ హిట్ అయినప్పుడు ఆ హెల్ప్లెస్నెస్, గిల్ట్ ఫీలింగ్, వీ కెన్ సీ దట్ హియర్. ఇంకేం కావాలండి? అలా డబ్బులు ఇచ్చి థియేటర్స్లో వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి మాటలు రానివ్వకుండా 2 చేతులు జేబులో పెట్టుకొని నడుచుకొని వెళ్ళిపోయేలా చేసే సినిమా కన్నా ఇంకేం వద్దు. ఆ రిథంలో ఉండిపోతామంతే. కడుపు నిండా అన్నం తిన్నట్టు, మనసు నిండా మంజుమల్ బాయ్స్ చూసినట్టు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ టైమ్ దిస్ ఈజ్ సినిమా. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు విట్నెస్ దిస్ ఆర్ట్. సో అంతే, మంజుమల్ బాయ్స్ సినిమా 9 సార్లు చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అని ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో లైక్ చేసుకోండి, బికాస్ ఐపీఎల్ సీజన్ రీచ్ అయితే చచ్చిపోయింది. సో మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే కొంచెం బూస్ట్ ఉంటుంది వీడియోకి. అండ్ మెయిన్గా కమెంట్ చేయండి, మీకు నచ్చిన డీటెయిల్ కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. నేను కూడా చెప్పని డీటెయిల్స్ ఇంకా ఏదైనా ఉన్నాయి అవి కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటాం. వీడియో లెంత్ కొంచెం పెరిగిపోయింది, సారీ ఫర్ దట్. బట్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్.
ఇకపై ఇంతలా గ్యాప్ అయితే అస్సలు ఇవ్వను. పర్ డే ఒక వీడియో అంటున్నారు, అది ఇంపాసిబుల్. అట్లీస్ట్ 3-4 డేస్కి ఒక వీడియో దించేస్తా. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది. సబ్ బాహుబలి ద బిగినింగ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఆల్సో మంజుమల్ బాయ్స్ బట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ విత్ గ్రేట్ విజువల్స్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కేయండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఆర్సీబీ ఈ సంవత్సరం చెప్పినట్టు వితిన్ సిని కూడా ఇది నమ్మ హొస అధ్యాయ అని ఏదో కొత్తగా చేయబోతున్నాను. మిస్ కాకూడదు అనుకుంటే ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.